నేను డాక్టర్ శివసుబ్రహ్మణ్యం, మేనేజింగ్ డైరెక్టర్ అజరా హాస్పిటల్స్. వరంగల్ ప్రజలందరికీ కూడా ఒక మంచి ఆరోగ్య విషయంలో ఒక మంచి శుభవార్త ఏంటంటే, మనం వరంగల్లో మా ఈ అజరా హాస్పిటల్ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ సక్సెస్ఫుల్గా చేస్తున్నాం. వరంగల్లో ప్రప్రథమంగా ట్రాన్స్ప్లాంట్కు పర్మిషన్ వచ్చిన ఏకైక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఫస్ట్ టైం మాకే వచ్చింది. దానికి మేము ఈ అజరా హాస్పిటల్ దానికి ట్రాన్స్ప్లాంటేషన్కి అనుగుణంగా దాన్ని కన్స్ట్రక్షన్ లెవెల్ నుంచి మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ NABH నామ్స్ ప్రకారంగా హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి అన్ని రకాల అసోసియేటెడ్ ఫెసిలిటీస్, సపోర్టివ్ కేర్ డెవలప్ చేసుకుంటూ సక్సెస్ఫుల్గా ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్స్ వరంగల్లో చేస్తున్నాము. మా దగ్గర చాలా సక్సెస్ఫుల్గా గత 25-30 ఇయర్స్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్న మన నెఫ్రాలజిస్ట్ డాక్టర్ వెంకటరమణ గారు, యూరాలజిస్ట్ డాక్టర్ ఉష్క కిరణ్ గారు, మరియు మా టీంలో ఇంకా యంగ్ డైనమిక్ డాక్టర్ సాంబశివరావు గారు యూరాలజిస్ట్, మా ఇంకా టీంలో నెఫ్రాలజిస్ట్ కుమారస్వామి గారు, ఇంకా చాలామంది సపోర్టివ్ కేర్ ఇంటెన్సివ్ కేర్ టీం అంతా కూడా ఒక 8 మెంబర్స్ ఇంటెన్సివ్ కేర్ టీము, కార్డియాక్ టీము, కార్డియోవాస్కులర్ టీము అంతా కూడా వాస్కులర్ సర్జన్స్ అందరూ కూడా ఉన్నారు. మేమంతా కలిసి వరంగల్ ప్రజలకు కిడ్నీ లాంగ్ స్టాండింగ్గా డయాలిసిస్ చేసుకుంటూ బాధపడే వాళ్ళందరికీ కూడా హైదరాబాద్కు, ఎక్కడికో వేరే మెడ్రాస్కు, ఇంకా వెల్లూరుకు అట్లా డిఫరెంట్ ప్లేసెస్కు వెళ్ళి ట్రాన్స్ప్లాంటేషన్ కోసం బాగా అవస్థలు పడుతూ చేయించుకునే బదులు ఇక్కడే మన ఊళ్ళోనే చక్కగా వాళ్ళు ఉన్న ఊళ్ళో హ్యాపీగా చేసుకునే విధంగా మేము గవర్నమెంట్ నుంచి పర్మిషన్ చేసుకుని చక్కగా ట్రాన్స్ప్లాంట్స్ సక్సెస్ఫుల్గా మనం చేసుకున్నాం. ఇక్కడ ఇది అందరికీ మన వరంగల్ ప్రజలు మంచి సపోర్ట్ ఇచ్చారు. ట్రాన్స్ప్లాంట్ గురించి మన నెఫ్రాలజిస్ట్ గారు, యూరాలజిస్ట్ గారు వాటి గురించి అవేర్నెస్ మీ అందరికీ కూడా తెలియజేస్తారు. ఒకసారి ఇప్పుడు ప్రతి వ్యాధిలో ఉన్నట్లుగానే కిడ్నీ వ్యాధి లోపల కూడా అక్యూట్ అండ్ క్రానిక్ డిజార్డర్స్ అని ఉంటాయి. అక్యూట్ అంటే ఏదైనా సడన్ గా జరిగే ఫీవర్ అనుకోండి, వాంతులు విరేచనాలు కావడం, లేకపోతే ఇన్ఫెక్షన్ రావడం, ఇట్లాంటి కండిషన్స్ లో టెంపరీగా కిడ్నీ పనిచేయకుండా జరుగుతుంది. దాన్ని మనం అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ అంటాము. అందులో కూడా డయాలసిస్ చేస్తాం, కానీ అక్కడ మనం వాడే మెడిసిన్స్ వల్ల కానీ దానివల్ల మళ్ళీ కిడ్నీ కంప్లీట్ గా రికవర్ అయింది. అయితే కొన్ని కారణాలు ఉంటాయి. అంటే డయాబెటీస్ చేయబట్టి, లాంగ్ టర్మ్ హైపర్టెన్షన్ చేయబట్టి, కొన్ని ఇమ్యూన్ మీడియేటెడ్ డిజార్డర్స్, లూపస్ అంటాము, రొమటైడ్ ఆర్థరైటిస్, ఇట్లాంటి కొన్ని కండిషన్, వాస్కులైటిస్ మొదలైన కండిషన్స్ లో మనము ట్రీట్మెంట్ చాలా అడ్వాన్స్డ్ గా ఉన్నా కూడా కొన్నిసార్లు కిడ్నీ ఫెయిల్యూర్ లో పోతాయి. అయితే ఇక్కడ ఆ కిడ్నీ అనేది మళ్ళీ రికవర్ అయ్యే అవకాశం ఉండదు. గ్రాడ్యువల్ గా దాని పనితనం తగ్గిపోతుంది. అప్పుడు మనిషి మందుల మీద ఉండలేడు. దెన్ కిడ్నీ ప్రక్రియ ఏం చేస్తుందో మనము డయాలసిస్ అనే ప్రక్రియ మీద పెట్టి వాళ్ళ బ్లడ్ ప్యూరిఫికేషన్ చేస్తూ వాళ్ళకి లైఫ్ ఇస్తాం. కాకపోతే ఇందులో ఏంటంటే ఇది లైఫ్ లాంగ్ ప్రాసెస్. డయాలసిస్ అనేది జీవితాంతం జరగాల. 2 వారంలో 3 నుంచి వాళ్ళ పరిస్థితి బట్టి, ఇప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ ఉంటే ఎక్కువసార్లు చేయాలి, లివర్ డిజార్డర్ ఉంటే ఎక్కువసార్లు అవసరం పడుతుంది. సో ఇదంతా ఒక కంటిన్యూస్ ప్రాసెస్ అండ్ వాళ్ళకి ఎక్కువ టైం హాస్పిటల్లో స్పెండ్ చేయడం, ఆరోగ్యం అంత బాగా ఉండకపోవడం జరుగుతూ ఉంటుంది. లైఫ్ ప్రొలాంగ్ అవుతుంది కాబట్టి ఇబ్బందులు ఉంటాయి. సో ఎప్పుడైతే మనము మళ్ళీ నియర్ నార్మల్ లైఫ్, అంటే అంతకుముందు ఎట్లున్నారో వ్యాధి లేనప్పుడు ఇప్పుడు కూడా అలాగే ఉండాలన్న దీంతో మనం ఈ మార్పిడి చేస్తే వాళ్ళు జీవితాంతము మళ్ళీ ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుంది. సో ప్రతి వాళ్ళు ఏంటంటే ముందు అసలు కిడ్నీ వ్యాధి రాకుండా ఏం చేయాలి,
అంటే విధిగా ప్రతి సంవత్సరం ఒక్కసారి మనం జనరల్ గా బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోవడం, తర్వాత బ్లడ్ టెస్ట్ చేసి బ్లడ్ లో మనకు రక్తంలో యూరియా, క్రియాటిన్ లాంటి పదార్థాలు ఏమైనా పెరిగాయా, లేకుంటే మూత్రంలో ఏమైనా ప్రోటీన్ లాస్ కానీ బ్లడ్ లాస్ అవుతుందా, ఇట్లాంటి చిన్న పరీక్షల ద్వారా స్కానింగ్ ద్వారా అసలు ఏమైనా ప్రాబ్లం ఉందా కిడ్నీలో తెలుసుకొని దీన్ని మనము సరైన సమయంలో నివారించి మందులు వాడుతుంటే ఈ కిడ్నీ ఫెయిల్యూర్లోకి పోకుండా అవకాశం ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా బేసిక్ టెస్టులు చేసుకుంటూ మనం జాగ్రత్తలు తగుగా తీసుకుంటే అసలు కిడ్నీ వ్యాధి రాకుండా కూడా మనం ఆపగలుగుతాం. కాకపోతే మనం ఎంత చేసినా ఇప్పుడు 100లో ఒక 10%, 15% మనము కొన్నిటిని అవాయిడ్ చేయలేం కనుక వాళ్ళు ఈ కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్తుంటారు. అప్పుడు వాళ్ళకి డయాలసిస్ ప్రక్రియ, అందులో మళ్ళీ అది కంటిన్యూస్ ప్రాసెస్ కనుక ఈ ట్రాన్స్ప్లాంటేషన్ ఇస్ ది బెస్ట్ థింగ్. కిడ్నీ మార్పిడి అవయవ మార్పిడి చేయడం మొదలు పెట్టాము. ఇప్పటి వరకు ఒక 7 కేసులు చేశాము సక్సెస్ఫుల్ గా. సంవత్సరం దాటిన తర్వాత కూడా అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. అయితే ఇది ఇప్పుడైతే మేము లైఫ్ రిలేటెడ్, అంటే వాళ్ళ సంబంధికులు దగ్గర వాళ్ళు అవయవదానం చేయడం జరిగింది అండ్ అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. మా రిజల్ట్స్ అన్ని బాగానే ఉన్నాయి, అందరూ ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. సో ముందు ఇంకా మనము డిసీజ్ డోనార్ ట్రాన్స్ప్లాంటేషన్, అంటే బ్రెయిన్ డెడ్ వాళ్ళ అవయవం దానం చేసినప్పుడు ఆ కిడ్నీస్ చేయడానికి పర్మిషన్ తీసుకోవడం, తర్వాత బ్లడ్ గ్రూప్ ఇప్పటి వరకు అయితే బ్లడ్ గ్రూప్ కలిసిన వాళ్ళకి అంటే ఏబిఓ కంపాటిబుల్ అంటారు. ఇప్పుడు ఇంకా ముందు ఏబిఓ ఇన్కంపాటిబుల్ ట్రాన్స్ప్లాంట్స్ కూడా మొదలు పెట్టే అవకాశం ఉంది. ఈ ప్రక్రియను ఇట్లనే కొనసాగిస్తూ ఇంకా చేయాలని మా ఆశ. రెండోది ఏంటంటే ఇక్కడ నుండి వేరే ప్రాంతానికి పోయి హైదరాబాద్ లాంటి ప్లేస్కి పోయి అన్ని అవసరాలు పడి అక్కడ కష్టపడి ఇవన్నీ చేసే బదులు మనకు వరంగల్లోని అవకాశం కలిగజేసాము. రెండోది అక్కడికన్నా ఇక్కడ తక్కువ వ్యయంతో అయ్యే ప్రయత్నం చేస్తున్నాము. సో ఇదందరూ ప్రజలు దీన్ని ఒక సదవకాశంగా తీసుకొని ఎవరైనా ఉంటే ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోవాలి. నేను డాక్టర్ ముస్తకిరన్, కన్సల్టెంట్ యూరాలజిస్ట్ నజర్ హాస్పిటల్స్. ఆల్రెడీ ట్రాన్స్ప్లాంట్ గురించి